వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మారత్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేసి ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటి చూసేదా. యాక్చువల్‌గా కళ్యాణ్ వచ్చేసి ఒక ఫోటో షూట్ తీయించుకున్నాడనమాట. ఈ ఫోటో షూట్‌లో అయితే కళ్యాణ్ లుక్స్ హీరో లాగానే ఉన్నాయని చెప్పొచ్చు. ప్లస్ విలన్‌గా కూడా ఉన్నాయి. అంటే హీరోకు విలన్‌గా ఎట్లైనా గాని కరెక్ట్ సూట్ అయ్యేట్టు కళ్యాణ్ ఉన్నాడని వాటికి సంబంధించిన ఇమేజెస్ కూడా దీనిలో షేర్ చేస్తున్నాను చూడండి. మీకు ఎట్లా అనిపిస్తుంది నాకు కామెంట్ చేయండి. ప్లస్ కళ్యాణ్ వచ్చేసి ఒక ఓపెనింగ్ కూడా వెళ్ళిపోతున్నాడనమాట. దానికి సంబంధించి ఒక పోస్ట్ కూడా చేశాడు. ఆ పోస్ట్ ఇప్పుడు చాలా వైరల్ అయిపోయింది. ప్లస్ ఇన్‌స్టాగ్రామ్‌లో తను పోస్ట్ చేశాడు. ఒకటి ఏంటంటే తను 'బిగ్ బాస్' షోలో తనుజాకి, శ్రీజాకి, ప్రియాకి ముగ్గురు గిఫ్ట్స్ ఇచ్చాడు. ఇవి ఆల్రెడీ అందరికీ తెలిసిందే. బట్ కొంతమందైతే నాకు మెసేజ్ పెట్టారు ఏమేం గిఫ్ట్‌లు ఇచ్చారు మేడం అని చెప్పి. తనుజాకొచ్చేసి జీప్ ప్లస్ కాఫీ కప్ ఉంటుంది కదా! కాఫీ మగ్ ప్లస్ డైరీ ఇచ్చాడనమాట. ప్లస్ కొంతమంది మరీ చీప్‌గా జీపా అని చెప్పి అవి కూడా కామెంట్ చేశారు. మరీ చీప్‌గా జీప్ కాదు. తనకి దానికి ఒక స్టోరీ ఉందనమాట. తను ఎమోషనల్‌గా కనెక్ట్ అయింది ఆ జీప్‌కి. అందుకని చెప్పి తనుజకి జీప్ ఇచ్చాడు. రీజన్ వాళ్ళ ఫాదర్ చిన్నప్పుడు కొనిపించాడట. కొనిపించినప్పుడు అది పగిలిపోయి పాడైపోయింది. అందుకని చెప్పి తను ఫీల్ అయింది. అది తనకి జ్ఞాపకంగా ఉంటుందని చెప్పి ఇచ్చాడనమాట. సో, అందుకని చెప్పి ఇప్పుడు జీప్ ఇచ్చాడు. సో, తనుజాకేమో ఈ 3 ఇచ్చాడు. శ్రీజాకొచ్చేసి హ్యాండ్ బ్యాగ్ ఒకటిచ్చాడు. ప్లస్ ప్రియాకొచ్చేసి షర్ట్ అంటే లేడీస్ షర్ట్ ఒకటి డిఫరెంట్‌గా అట్లా ఇచ్చాడనమాట. సో, కొంతమంది పెట్టారు తనుజకి గిఫ్ట్‌లు ఇచ్చారా? ఎవరికి ఇవ్వలేదా అన్నట్టు. తనుజకే కాదు తనకి ఎవరైతే క్లోజో శ్రీజ, ప్రియ ఇద్దరు క్లోజ్ కదా! వాళ్ళకి కూడా గిఫ్ట్ ఇచ్చాడనమాట. సో, కళ్యాణ్ వచ్చేసి 21న రాజమండ్రి వెళ్తున్నాడనమాట ఈవెంట్‌కి. ప్లస్ అదే కాకుండా ఇప్పుడు సండే నెక్స్ట్ సండే వచ్చేసి మార్నింగ్ ఏమో 22nd సండే వచ్చేసి మార్నింగ్ స్టార్ మా పరివార్‌కి వస్తున్నాడు. ఈవినింగ్ ఏమో బిగ్ బాస్ షోలో వచ్చి తనుజ, కళ్యాణ్ ఇద్దరు ఉంటారు. మార్నింగ్ మాత్రం ఓన్లీ కళ్యాణ్ ఉంటాడనమాట. అదే కాకుండా తనుజకొచ్చేసి లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి. అవి నెక్స్ట్ వ్లాగ్‌లో చెప్తాను. ప్లస్ కళ్యాణ్ వచ్చేసి త్వరలోనే ఒక మూవీలోనే చూడబోతున్నాం. వెబ్ సీరీస్ కాదు. వెబ్ సీరీస్ అయితే తనుజ, కళ్యాణ్ ఇద్దరిని పెట్టి నాగార్జున సార్ తీస్తున్నారు. బట్ అది కాదు. ఫస్ట్ వచ్చేసి తను ఒక మూవీలోనే చూడబోతున్నాం. అది త్వరలో స్టార్ట్ అవబోతుందనమాట. ఇదైతే కళ్యాణ్ ఫ్యాన్స్ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. తనుజ, కళ్యాణ్ మ్యూచువల్ ఫ్యాన్స్ కూడా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. నాకైతే హ్యాపీగానే ఉంది. ఎందుకంటే నేను మ్యూచువల్ ఫ్యాన్ కాబట్టి. సో, కళ్యాణ్ వచ్చేసి త్వరలో హీరోగా చూడబోతున్నాం. అది కూడా అంటే యాక్చువల్‌గా కళ్యాణ్ హీరోగానే రావాలని చెప్పి ఎప్పుడు ఏ ఇంటర్వ్యూలో కూడా చెప్పలేదు. నాకు ఒక మంచి యాక్టర్‌గా ప్రూవ్ చేసుకోవాలని అని చెప్పి ఏ మూవీలో అయినా గాని మంచి క్యారెక్టర్ వస్తే చేస్తానని చెప్పి చెప్పాడు గదా! సో, తనని ఒక ఫేమస్ డైరెక్టర్ ఇప్పుడు తీస్తున్న ఫేమస్ మూవీలోనే ఒక క్యారెక్టర్‌గా అనుకున్నారట. సో, అవన్నీ కూడా మనకు త్వరలో రిలీజ్ అవుతాయి. ఎందుకంటే కళ్యాణ్ ఏమేమి మూవీలు వచ్చినాయి, వేటిలో చేస్తున్నాడు ఇంతవరకు రిలీజ్ చేయలేదు కదా! అవి త్వరలో తన ఛానెల్‌లో రిలీజ్ చేస్తాడనమాట. సో, ఇదొచ్చేసి కళ్యాణ్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో గైస్. బై.